the radius of a semicircle is equal to the radius of the sphere, whose surface area is 616 centimeter square, and the height of a cylinder is 150% more than radius of the semicircle, and the ratio of the height to radius of cylinder is 5:1, then find the radius of the cylinder. ఓకే అమ్మా, ఒక అర్ధవృత్తం యొక్క వ్యాసార్థం గోళం యొక్క వ్యాసార్థానికి సమానం. అర్ధవృత్తం యొక్క ఉపరితల వైశాల్యం 616 సెంటీమీటర్ స్క్వేర్ మరియు స్తూపం ఎత్తు అర్ధవృత్త వ్యాసార్థం కంటే 150% ఎక్కువ. స్తూపం యొక్క ఎత్తుకి వ్యాసార్థానికి గల నిష్పత్తి ఎంతమా 5:1 అయిన స్తూపం యొక్క వ్యాసార్థాన్ని కనుగొనండి. బట్ ఇక్కడ ఏమన్నాడమ్మా, మనకి అర్ధవృత్తం యొక్క వ్యాసార్థం గోళం యొక్క వ్యాసార్థానికి సమానం. అర్ధవృత్తం యొక్క ఏంటమ్మా మనకి ఉపరితల వైశాల్యం అన్నాడు. ఎస్ సో ఇక్కడ ఏమన్నాడమ్మా మనకి అర్ధవృత్తం యొక్క ఉపరితల వైశాల్యం. ఎస్ అర్ధవృత్తం యొక్క ఉపరితల వైశాల్యం అంటే ఏంటమ్మా, ఫార్ములా మనకి 4πr². ఓకేమ్మా, ఎస్ 4πr². సో రేడియస్ హూజ్ అంటే ఇక్కడ ఏంటమ్మా, ఇక్కడ స్పియర్ అంటే ఏంటమ్మా, ఇక్కడ ఏమో మనకి ఈజ్ ఈక్వల్ టు ద రేడియస్ ఆఫ్ ది స్పియర్ అన్నాడు. కాబట్టి స్పియర్ తీసుకోండి. సో గోళం యొక్క మొత్తం సంపూర్ణతల వైశాల్యం దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడమ్మా మనకు 6:1 ఎంతమ్మా మనకు 6 సెంటీమీటర్ స్క్వేర్. ఎస్ 4 × 5 అంటే ఎంతమ్మా మనకి 22/7. నెక్స్ట్ ఎంతమ్మా r² దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా మనకి ఇది 616. 11లో ఎంతమ్మా 2 టైమ్స్ 11 5 11 6. 4లో ఎంతమ్మా మనకి 4 1 4 4 2లో ఎంతమ్మా మనకి 7 టైమ్స్. r² ఈక్వల్ టు r ఈక్వల్ టు 7 × 7 అంటే ఎంతమ్మా √49. √49 అంటే ఎంతమ్మా 7 అవుతుంది. ఎంతమ్మా మనకి రేడియస్ 7. ఇది మనకి మళ్ళీ ఏమి ఇచ్చాడు క్వశ్చన్లో మనకి, స్తూపం యొక్క ఎత్తు వృత్తం అంటే వృత్తం యొక్క వ్యాసార్థం కంటే 150% మోర్ అన్నాడు. అంటే స్తూపం యొక్క ఎత్తు దీనికంటే 150% మోర్. 150% అంటే మోర్ అంటే ఎంతమా 250/100. దీంట్లో 7లా. ఎస్ దట్ ఈజ్ 0 0 ఏమవుతుందమ్మా క్యాన్సల్. 5లో ఎనీ టైమ్స్ 5 టైమ్స్. 5లో ఎంతమ్మా 2 టైమ్స్. దట్ ఈజ్ హైట్ ఈక్వల్ టు ఎంతమ్మా మనకి 35/2. ఇది మనకి హైట్ స్తూపం యొక్క ఎత్తు. మళ్ళీ ఏమి ఇచ్చాడు మనకి, స్తూపం యొక్క ఎత్తుకు వ్యాసార్థానికి నిష్పత్తి ఇచ్చాడమ్మా. హైట్ నెక్స్ట్ ఏంటమ్మా రేడియస్ యొక్క నిష్పత్తి ఎంతమ్మా మనకి 5:1 ఇచ్చాడు మనకి. ఎస్ ఇప్పుడు ఈ హైట్ ఎంతమ్మా 35/2. ఇక్కడ ఎన్ని పార్ట్స్ ఉందమ్మా 5. దీనికి ఈక్వల్ చేయొచ్చు కదా. ఎస్ 5 పార్ట్స్ ఈక్వల్ టు ఎంతమ్మా మనకి ఇక్కడ 35/2. ఎస్ 5లో ఎంతమ్మా 7 టైమ్స్ పోతుంది. ఇంకా 1 పార్ట్ ఈక్వల్ టు ఎంత మనకి 1 × 7/2 అంటే ఎంతమ్మా 7/2. 7/2 అంటే ఎంతమ్మా మనకి డైరెక్ట్గా 3.5 సెంటీమీటర్స్. సో వర్ దట్ ఆన్సర్ 3.5 సెంటీమీటర్స్.